ఇవాళ వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి అర్థమైంది. కానీ రాజకీయ నాయకులు మీరు అన్నట్టు అవినీతి పాల్పడటం వేరు, అవినీతి చేయటం వేరు, కబ్జాలు చేయటం వేరు, మరీ అతిక్రమించి భయపెట్టి ప్రలోభ పెట్టి భూములు రాయించుకోవటం వేరు. పేదల రైతులు డీపట్టా అసైన్డ్స్ కానీ ఏవైనా కానీ ఇక్కడ సాక్షాత్తు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి రాష్ట్రానికి ఇదే నెలలో విశాఖ నగరానికి 13వ తారీఖున 20వ తారీఖున గోప్యంగా వచ్చి గోప్యంగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు చీఫ్ సెక్రటరీ గారు? కానీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో నేను వెళ్ళి పరిశీలించి వివరాలు కనుక్కున్న తర్వాత అసలు ఆయా ప్రాంతాల్లో ఎందుకు సందర్శించారు, దేనికోసం వెళ్ళారు, నిజంగా ఒక పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతాల్లో కొన్ని అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, ఈవీఎంలు అక్కడ బద్దలు కొట్టారు, ఎలక్షన్ కమిషన్ సిట్ వేసింది, ఒక నివేదిక ఇమ్మంది, ఇంత సీరియస్ ఇష్యూస్ జరుగుతుండగా స్ట్రాంగ్ రూమ్స్ భద్రత వాటి గురించి పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు ఒక పక్క ఆరోగ్య సేవలు నిలిచిపోయినాయి, ఆరోగ్యశ్రీ సేవలు వాటి గురించి సమీక్షించడం మానేసి ఇవన్నీ మానేసి వైజాగ్ ఆగమేఘాల మీద వారం రోజుల్లో 2 సార్లు ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన అనేది చూస్తే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదే పదే నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి పేదల ప్రభుత్వం, పేదల స్థలాలు మేము కాపాడుతామని చెప్పి పేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో వీళ్ళు అసైన్డ్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ముందుగానే ప్రణాళికలో భాగంగా వైసీపీ నాయకులు వైసీపీ మంత్రులు మేరు నాగార్జున గారు కూడా కొన్ని 100 ఎకరాలు ఇక్కడ డీ పట్టాలు రాయించుకున్నారు. దాంతోపాటు నేనేం తక్కువ తిన్నాను అసలు సందిట్లో సెడేమియా అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు అంటే 4 రోజుల్లో ఇప్పుడు ఆయన పదవీ కాలం కూడా అయిపోతుంది. మరి ఆయన కూడా బ్రతకడానికి వ్యాపారాలు చేసుకోవడానికి మరి డబ్బులు కావాలనో మరి ఏంటో తెలియదు. కానీ ఒక చీఫ్ సెక్రటరీ హోదాలో ఇంత పెద్ద ఎత్తున డీ పట్టా భూములు వాళ్ళ కుమారుడిని ఇక్కడ పెట్టి 800 ఎకరాలు అంటే భోగాపురం చుట్టుపక్కల ఆనందపురం, పద్మనాభం, పోసుపాట్రేగ, అలాగే డెంకాడ ఇవన్నీ విలేజెస్లోని వీళ్ళు 800 ఎకరాలు భూముల్ని కేవలం ఈ యొక్క జవహర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు టీమే రాయించుకున్నారు. ఆ రాయించుకుని ఏదైతే జీవో వచ్చిందో వీళ్ళు నవంబర్